అందరికీ నమస్కారం. మనకు సందులకు సంబంధించిన దాంట్లో నేను ఇంతకుముందు వీడియోలలో సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, ఏనాదేశ సంధి, వృద్ధి సంధి దీనికి సంబంధించిన వాటికి వివరాలు తెలియజేశాను. ఇప్పుడు అనునాసిక సంధి, అనునాసికాలంటే మనకు తెలుసు ముక్కు సహాయంతో పలకబడేవి అని. అంటే ఇక్కడ అనునాసికాలు ఆదేశంగా వస్తాయి కాబట్టి దీనికి అనునాసిక సంధి అని పేరు వచ్చింది. అది ఎట్లా వచ్చింది అనేది ఇక్కడ చూద్దాం. అయితే సూత్రం చూసినట్లయితే కచట తపలకు న మలు పరమైతే వాటి అనునాసిక అక్షరాలు వికల్పంగా వస్తాయి. వికల్పం అంటే మీకు ఇంతకుముందు సంధులకు సంబంధించినటువంటి పారిభాషిక పదాలు వీడియోలు తెలియజేశాను. వికల్పం అంటే సంధి ఒకసారి జరగవచ్చు, మరోసారి జరగకపోవచ్చు అనేటటువంటి విషయాన్ని అక్కడ తెలుసుకున్నాం. అయితే ఇక్కడ అనునాసిక అక్షరాలు అంటే మనకు తెలుసు ఞ, ని, న, న, మ. ఈ 5 అక్షరాలని మనం అనునాసిక అక్షరాలు అంటాం. అయితే ఈ క, చ, ట, త, ప ఇక్కడ బాక్స్ ఇచ్చారు చూడండి. దాని కిందనే ఞ, ని, న, న, మ అంటే క వచ్చినప్పుడు పూర్వపదంలో క వస్తే పరపదంలో ఞ, పూర్వపదంలో చ వస్తే పరపదంలో ని, పూర్వపదంలో ట వస్తే పరపదంలో ణ, పూర్వపదంలో త వస్తే పరపదంలో న, పూర్వపదంలో ప వస్తే పరపదంలో మ. ఇలా ఒక అక్షరం వస్తే ఇంకో అక్షరం అనేది ఇక్కడ సంధిలో మనకి కనబడుతుంది. దాన్ని బట్టి మనం అక్కడ సంధి జరిగిందని తెలుసుకోవచ్చు. ఉదాహరణలు ఇక్కడ చూడండి. వాక్ ప్లస్ మయము, దీన్ని కలిపితే ఏమైంది? వాంగ్మయము. అంటే కా ప్లేస్లో ఞ అనేది వచ్చింది కాబట్టి ఇది ఈ సంధికి సరిపోయింది. రెండవది చిత్ ప్లస్ మయము, తా వచ్చినప్పుడు ఏమొస్తుందని ఇక్కడ రాసుకున్నాం మనం? నా వస్తుందని రాసుకున్నాం కాబట్టి ఇక్కడ కలిపితే ఏమైంది? చిన్మయము అయ్యింది. తర్వాత జగత్ ప్లస్ నాథుడు, జగన్నాథుడు. అలా తాతో ఇంకా ఉన్నాయి, తర్వాత కాతో కూడా ఉన్నాయి. టాతో చూద్దాం. రాట్ ప్లస్ మహేంద్రవరం, ఇది కలిపితే టా వచ్చినప్పుడు మనకు అణ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమైంది? రాణ్ మహేంద్రవరం అయ్యింది. అది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. తర్వాత అప్ ప్లస్ మయము, పా వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది? మా వస్తుంది కాబట్టి ఇక్కడ కలిపితే అమ్మయము అయ్యింది. తర్వాత ఇట్లా సత్ ప్లస్ నిధి, సన్నిధి. రాట్ ప్లస్ నిలయం, రాన్ నిలయం. అప్ ప్లస్ నాథుడు, అంనాథుడు. ఈ విధంగా మళ్ళీ పూర్వపదంలో కూడా ఈ అక్షరాలు కచట తపలనేవి క, చ, ట, త, పలగర్ కాకుండా మనకి పొల్లు అక్షరాలుగా వస్తున్నాయి గమనించండి. క్, ట్, ట్, ప్. కాబట్టి ఈ పొల్లు అక్షరాలు వస్తున్నాయంటే అది తప్పకుండా అనునాసిక సంధి అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇట్లాంటి పొల్లు అక్షరాలతో కూడినటువంటిది ఇంకొక సంధి కూడా ఉంది, అది జష్ట్వ సంధి. ఇంకొక సంధి కూడా ఉంది, అది చుత్వ సంధి. కానీ వాటి సూత్రాల ఆధారంగా అవి సూత్రాలు వేరుగా ఉంటాయి. ఈ సూత్రాల ఆధారంగా మనం గమనించాలి. కాబట్టి ఈ 3 సంధులు మనని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 3 సంధులకి కూడా పూర్వపదం చివర హల్లులో పొల్లు హల్లులు ఉంటాయి. కాబట్టి ఈ పొల్లు హల్లులలో విడదీసినప్పుడు ఏ పరపదంలో మొదటి అక్షరం ఏమొస్తుంది, కలిపినప్పుడు దాంట్లో మనం ఏ విధమైనటువంటి మార్పు కలుగుతుంది, దాన్ని బాగా గమనించినట్లయితే మనం తప్పకుండా సరైనటువంటి సంధిని గుర్తించగలుగుతాం. తర్వాత ఈ చుత్వ సంధి, జస్వ సంధికి సంబంధించినటువంటి వివరాలు తర్వాత వీడియోలో తెలియజేస్తాను.